ప్రపంచంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రాల్లో అత్యంత క్లిష్టమైన యాత్ర చార్ధామ్ యాత్ర. చార్ధామ్ యాత్ర చేయాలి అనేది ప్రతి హిందువు యొక్క చిరకాల కోరిక. మరి అటువంటి వారి కళని ఎన్నో ఏళ్లుగా సాకారం చేస్తూ వస్తున్న ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2025 చార్ధామ్ యాత్రకి అద్భుతమైన ఏర్పాట్లతో సిద్ధమైందని చెప్తున్నారు సంస్థ చైర్మన్ ఆర్వి రమణ గారు. మరి ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ వారి మాటలను తెలుసుకుందాం. అలాగే మీకు ఈ డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలియాలి, ఈ యాత్ర గురించి డీటెయిల్స్ తెలియాలి అంటే స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మరిన్ని డీటెయిల్స్ కనుక్కునే అవకాశం కూడా ఉంది, కనుక్కోవచ్చు. అండ్ ఈ లోపు ఆయనతో చార్ధామ్ యాత్ర విశిష్టత గురించి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే రమణ గారు. నమస్తే అండి. రమణ గారు, చార్ధామ్ యాత్ర అనేది హిమాలయాల్లో ఎత్తైన పర్వతాల్లో ఉంటుంది. అలాగే ఎంతో మంది హిందువుల కోరిక చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనేది. సో చార్ధామ్ యాత్ర యొక్క విశిష్టత గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చార్ధామ్ యాత్ర విశిష్టత గురించి చెప్తారా? హైందవ సమాజంలో మీరు చెప్పిన విధంగా క్లిష్టమైనటువంటి యాత్ర మాత్రమే కాకుండా హైందవ సమాజం మొత్తానికి కూడా ఇష్టమైనటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. ఎందుకంటే 4 దివ్యమైనటువంటి ప్రదేశాలు, 4 ప్రాంతాలలో హిమాలయ పర్వత శ్రేణులలో అద్భుతమైనటువంటి దివ్యక్షేత్రాలుగా 6 నెలల కాలం పాటు దేవతల చేత పూజింపబడి మిగిలిన 6 నెలల కాలం పాటు భక్తులకు దర్శనం ఇవ్వడానికి అవకాశం ఉన్నటువంటి అత్యంత దివ్యమైనటువంటి ప్రదేశాలు, దివ్యమైనటువంటి క్షేత్రాలు ఈ చార్ధామ్ ఆలయాలు. ఈ 4 ఆలయాలు మనం చెప్పుకుంటే ఏ ఆలయానికి కూడా ప్రతి ఆలయం కూడా ఎంతో విశిష్టమైనటువంటి ఆలయంగా చెప్పుకోవచ్చు. అందుకే దేశంలో ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ ప్రారంభమైన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి హైందవ వ్యక్తి కూడా దృష్టి మరలుస్తూ ఉంటాడు, ఒక్కసారైనా సరే చార్ధామ్ యాత్ర వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి తెలుసు, హిమాలయ పర్వతాలలో అత్యంత క్లిష్టమైనటువంటి వాతావరణ పరిస్థితులలో ప్రతి సంవత్సరం వరదల్లాంటి ప్రళయాలు వస్తూ ఉంటాయి, విపరీతమైనటువంటి ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా హిమాలయ పర్వత శ్రేణుల్లో మంచు కొరికేటువంటి చలి ప్రాంతాల్లో ఉన్నటువంటి దివ్యక్షేత్రాలు, ఇలా ఎన్ని కష్టాల గురించి మనం మాట్లాడుకున్నా ఒకసారి ఆ ఆలయ సందర్శన అనేది చేసిన తర్వాత ఈ కష్టాలన్నీ కూడా మటుమాయమైపోయి, అరే జీవితంలో ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి యాత్రను చేసి వచ్చాను అని జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక యాత్ర చార్ధామ్ యాత్ర. సాధారణంగా దేశంలో ఉన్నటువంటి 4 ప్రధానమైనటువంటి ధాముల్ని కలిపి చార్ధామ్ అని పిలుస్తూ ఉంటాం. బద్రీనాథ్, రామేశ్వర్, ద్వారకా, పూరి జగన్నాథ్. కానీ వాడుక పరిభాషలో చార్ధామ్ అన్నటువంటి యాత్ర ఎట్లా వచ్చిందంటే, ఏ 4 ప్రదేశాలు అయితే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, ఈ 4 ప్రదేశాలను కూడా ఒకసారి యాత్ర చేసుకుని రావడాన్ని వాడుక పరిభాషలో చార్ధామ్ యాత్రగా పిలువబడుతూ ఉంది. ఇంత దివ్యమైనటువంటి ఈ 4 ఆలయాలకు సంబంధించి 2 భారతదేశ వ్యాప్తంగా కోటాను కోట్ల మంది ప్రజలకి జీవనాధారం అవుతూ ప్రతి ఒక్కరికి కూడా అటు పంటల విషయంలో కానీ ఇటు జీవనాధారమైనటువంటి అంశంలో కానీ ప్రతి ఒక్కరికి కూడా పుణ్య నదులుగా పేరుగాంచినటువంటి యమునా నది జన్మస్థలం మరియు గంగా నది జన్మస్థలం. ఎక్కడైతే యమునా నది జన్మస్థలం ప్రారంభమైందో అక్కడ ఉన్నటువంటి యమునామాత ఆలయాన్ని దర్శనం చేసుకొని, వాటితో పాటు గంగా నది జన్మస్థలమైనటువంటి గంగోత్రి ప్రదేశాన్ని దర్శనం చేసుకొని, దాని తర్వాత కేదారేశ్వర ఆలయం. మనకందరికీ తెలుసు, 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలోని అత్యంత విశిష్టమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కేదారేశ్వర ఆలయం. ఒకసారి మే మాసం వచ్చింది అంటే చాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కేదార్నాథ్ ఆలయానికి సందర్శన కోసం, ఈవెన్ సాక్షాత్ దేశ ప్రధాని సైతం కేదార్నాథ్ ఆలయ సందర్శన కోసం ప్రతి సంవత్సరం వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. అటువంటి దివ్యమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6 నెలల కాలం పాటు మాత్రమే మనకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్. దాని తర్వాత మరొక క్షేత్రం బద్రీనాథ్. బద్రీనాథ్ ఆలయానికి ఎంత విశిష్టత ఉంది అంటే, భారతదేశంలో 108 వైష్ణవ దివ్యక్షేత్రాలు ఉంటే ఆ 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో కూడా అత్యంత విశిష్టమైనటువంటి వైష్ణవ దివ్యక్షేత్రం బద్రీనాథ్లో ఉన్నటువంటి బద్రీనాథ ఆలయం. అందువలనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా హైందవునిగా జీవించిన తర్వాత ఒక్కసారైనా ఆ బద్రీనాథ్ ఆలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మకపాలంలో స్నానమాచరించి తన పితృదేవతలకి, ఈ జన్మకు కారణమైనటువంటి పితృదేవతలకి అవసరమైనటువంటి పిండ ప్రదానాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసి ఒకసారి ఆ బద్రీనాథ్ను దర్శించుకుంటే జీవితం ధన్యమవుతుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. అందుకే ప్రతి సంవత్సరం
ఏప్రిల్ చివరి వారంలో కానీ మే మొదటి వారంలో కానీ ప్రారంభమైనటువంటి ఈ యాత్రకి తండోపతండాలుగా ప్రజలు రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా యాత్ర మొత్తం కూడా 6 నెలల కాలం పాటు కొనసాగుతూ ఉంటే అందులో 2 నెలల కాలం పాటు జూలై అండ్ ఆగస్టు మాసాలలో ప్రతి సంవత్సరం మనం అక్కడ చూస్తూ ఉన్నాం కుండపోత వర్షాలు మనం గమనిస్తూ ఉంటాం. అందువల్ల 6 నెలల కాలం పాటు యాత్ర ఉన్నా కూడా ప్రజలందరూ కూడా కంఫర్టబుల్గా దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి టైం వచ్చేసి కేవలం 4 నెలలు 120 రోజులు మాత్రమే. అందుకే భక్తాదులు ఎక్కువగా కూడా మే జూన్ మాసాల్లో తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో అత్యధికంగా అక్కడికి వెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాం. నవంబర్ మాసం వచ్చింది, దీపావళి పండుగ ప్రారంభమైంది అంటే మాత్రం మనకు చార్ధామ్ ఆలయాలు క్లోజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ కమింగ్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో అక్కడ వాతావరణ పరిస్థితులు అద్భుతంగా ఉంటాయి, రద్దీ కూడా చాలా తక్కువగా ఉంటుంది, వెళ్ళేటువంటి వాళ్ళకి చాలా కంఫర్టబుల్. చాలా సందర్భాల్లో చాలామంది పర్యాటకులు నన్ను కోరినప్పుడు ఎక్కడ ఏ టైంలో వెళ్తే బాగుంటుందని అడిగినప్పుడు నేను చెప్పేటువంటి సలహా ఒకటి, సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో వెళ్తే. ఎందుకంటే మే జూన్ మాసాలలో మనందరికీ తెలుసు దేశవ్యాప్తంగా కూడా స్కూల్స్కి అన్నిటికీ కూడా హాలిడేస్ ఉంటాయి. పైగా వేసవి కాలంలో తీర్థయాత్రలు చేయడం అనేది భారతీయ సమాజంలో ఎప్పటి నుంచో వస్తూ ఉన్నటువంటి ఒక లక్షణం. కాబట్టి భక్తుల యొక్క రద్దీ అత్యధికంగా ఉండడం, ట్రాఫిక్ సమస్యలు ఏర్పడడం, పర్మిషన్లు దొరకకపోవడం, అక్కడికి వెళ్ళడానికి తప్పనిసరిగా మనం రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది, చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ అని చెప్పేసి. ఇలాంటి రిజిస్ట్రేషన్స్ లాంటి ప్రక్రియకు సంబంధించినటువంటి అవకాశాలు లేకపోవడం, ఇలాంటి కొన్ని ఆటంకాలు రావడానికి అవకాశం ఉంటుంది. కానీ సెప్టెంబర్ అక్టోబర్ మాసాలలో ప్రతి వ్యక్తి కూడా అక్కడికి వెళ్ళి దేశ ఆధ్యాత్మికంలో ఎంత దివ్యమైనటువంటి ఈ 4 క్షేత్రాలు ఉన్నాయో, అందుకే ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కూడా భారతదేశంలో ప్రతి ఒక్కరు ఏమని పిలుస్తూ ఉంటారు అంటే దైవభూమి అని పిలుస్తూ ఉంటారు. రైట్ సార్, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా ఈ యాత్ర చేయాలి అనే ప్రయాణికులకి మీరు ఎటువంటి కంఫర్ట్స్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ చేస్తున్నారు? ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ భారతీయ యాత్రా ప్రపంచానికి పరిచయం అయిన తర్వాత అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు చార్ధామ్ యాత్రకు సంబంధించి సరైనటువంటి వసతులు లేక, సరైనటువంటి ఆహార సదుపాయాలు లేక, ఎందుకంటే దాదాపు ఎంత తక్కువ టైం తీసుకున్నా 10-11 రోజుల సమయం అనేది తప్పనిసరిగా హిమాలయ పర్వత ప్రాంతాల్లోనే గడపాల్సి వస్తుంది. ఒక సైడ్ ఏమో చలి వాతావరణం, మరొక సైడు కిలోమీటర్ల కొద్దీ ప్రయాణ బడలిక, వీటన్నిటిని కూడా బేరీజు వేసుకుంటే ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ప్రజల ఆహార అలవాట్లు చాలా డిఫరెంట్గా ఉంటాయి. కర్ణాటక ప్రాంతానికి సంబంధించి కానీ, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అదేవిధంగా తమిళనాడు ప్రాంతానికి సంబంధించి ఇలా ఇటువంటి పరిస్థితులలో 10-12 రోజుల కాలం పాటు అక్కడ లభ్యమయ్యేటువంటి ఆహార పదార్థాలు లభ్యమవుతున్నటువంటి విధంగా ఏర్పాటు చేసి చాలా సంస్థలు అసలు చార్ధామ్ యాత్ర అంటే కష్టమైనటువంటి యాత్ర. ప్రతి ఒక్క వ్యక్తి కూడా యాత్ర చూసొచ్చిన తర్వాత, ఎందుకంటే దేశంలో యాత్ర చేయడం, తీర్థయాత్రలు నిర్వహించడం అనేది భారతీయ సంస్కృతిలో ఒక భాగం. అనాది కాలం నుంచి మనకు వస్తున్నటువంటి ఆచారం అది. మన పెద్దవారి సమయం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం దేశంలో ఉన్నటువంటి ఎన్నో దైవక్షేత్రాలు, ఎన్నో పుణ్యక్షేత్రాలకు సంబంధించి సంవత్సరానికి కనీసం 1-2 సార్లైనా సరే తప్పనిసరిగా వెళ్ళి భగవంతుని యొక్క ఆశీర్వాదం తీర్చుకొని జన్మ ధన్యమవుతూ ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. అటువంటి సందర్భంలో చార్ధామ్ ఆలయాలు అంటేనే దైవభూమి, దేవతల చేత పూజింపబడినటువంటి క్షేత్రాలు, ఒకసారి వెళ్తే జీవితంలో మర్చిపోలేనటువంటి అనుభూతి కలిగి ఉన్నటువంటి ప్రాంతాలు. అటువంటి యాత్రకు సంబంధించి కష్టమైనటువంటి యాత్ర అన్నటువంటి ఒక పదాన్ని యాడ్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా భయాన్ని నెలకొల్పేటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ప్రారంభిస్తూ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ ప్రతి సంవత్సరం దాదాపు 200 మంది పైచిలకు ఎంప్లాయీస్ని చార్ధామ్ నలుమూలలా ఏర్పాటు చేసి, ఎక్కడైతే హరిద్వార్ మొదలుకొని రిషికేశ్ మొదలుకొని యాత్ర ప్రారంభమవుతుందో తిరిగి హరిద్వార్కు వచ్చేంత వరకు మార్గ మధ్యంలో 11 రోజుల కాలం పాటు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ప్రతిరోజు తన ఇంట్లో ఏ విధమైనటువంటి ఆహార అలవాట్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుందో అలాంటి తెలుగువారి ఆహార రుచులను అందించేటువంటి విధంగా ప్రతి ప్రాంతంలో కూడా చక్కటి ఏర్పాట్లు చేసి ప్రతి నెల ప్రతిరోజు వందలాది మంది, వేలాది మంది పర్యాటకుల్ని చార్ధామ్ యాత్రకు పంపిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చక్కటి దర్శన సౌభాగ్యాలు కల్పిస్తూ, ఒక వ్యక్తి ఏ ప్రాంతానికి అయితే వెళ్తారో కేదార్నాథ్ జ్యోతిర్లింగానికి కానీ, బద్రీనాథ్ క్షేత్రానికి కానీ, అక్కడ చేయవలసినటువంటి ఆధ్యాత్మిక క్రతువులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, తన హిందువుగా జన్మించాడు కాబట్టి తన విద్యుత్ ధర్మానికి అనుగుణంగా తాను చేయవలసినటువంటి కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా పరిపూర్ణం చేసేటువంటి ఎన్నో పుణ్య విధానాలకు సంబంధించినటువంటి అక్కడ పూజాది కార్యక్రమాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి వాటన్ని
వీటన్నిటిని కూడా పరిపూర్ణంగా నిర్వహించి ఒక సంతృప్తికరమైనటువంటి ఆధ్యాత్మిక యాత్రని నేను పరిపూర్ణం చేసుకుని వచ్చాను అన్నటువంటి విధంగా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రతి సంవత్సరం కల్పిస్తూ ఉంది. అందుకే ప్రతి సంవత్సరం ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్కడ హెలికాప్టర్స్ ఇస్తుంది అని చెప్పేసి మోసపూరితమైనటువంటి ప్రకటనలు చేయదు. మనం ప్రతి సంవత్సరం చెప్తూ ఉన్నాం, ఈ హెలికాప్టర్స్ విషయంలో చాలామంది భక్తులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు లోనవుతున్నారు. చాలా పేరుగాంచినటువంటి సంస్థలు సైతం హెలికాప్టర్ ద్వారా చార్ధామ్ యాత్ర కల్పిస్తాము అన్నటువంటి ప్రకటనలు ఇస్తూ ఆ పాటా నుంచి కానీ గుప్తకాశీ నుంచి సీతాపూర్ నుంచి వెళ్ళేటువంటి హెలికాప్టర్స్లో లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి వాళ్ళకు మనీని రిటర్న్ ఇవ్వడం కానీ లేకపోతే ఇబ్బందులు గురి చేయడం కానీ జరుగుతూ ఉండడం అని ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. అటువంటి ఎలాంటి మోసపూరితమైనటువంటి కార్యక్రమాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా 13-14 రోజుల కాలం పాటు హైదరాబాద్ ప్రాంతంగా, బెంగళూరు కేంద్రంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ప్రాంతం నుంచి భక్తులను చేరవేస్తూ అందరికీ కూడా సౌకర్యవంతమైనటువంటి ఏర్పాట్లతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందుకొస్తూ ఉంది. అందుకే మీరు చెప్పిన విధంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే చార్ధామ్ యాత్ర నిర్వహించడంలో అత్యధిక మంది నమ్మేటువంటి ఒక అగ్రగామి సంస్థగా మన ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను చెప్పొచ్చు. చార్ధామ్ యాత్ర చరిత్రలోని వేలాది మంది పర్యాటకుల్ని ప్రతి సంవత్సరం మనం పంపించడం అనేది జరుగుతూ ఉంది. ఇటువంటి ఏర్పాట్లు సౌకర్యాల మూలంగా అని చెప్పి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకునే యాత్రికులు ఎవరైనా సరే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ని సంప్రదించిన తర్వాత ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళు ఇవ్వాలి అండ్ అక్కడికి ఎటువంటి డాక్యుమెంట్స్ని క్యారీ చేయాల్సి ఉంటుంది వాళ్ళు? ఎందుకంటే శీతల ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపుగా అత్యధిక ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం, అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి, భక్తులకి ఎవరికి కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ గురి కాకుండా ఉండడానికి స్థానిక ప్రభుత్వం వారు కూడా ప్రతి సంవత్సరం కూడా చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్స్ అన్నటువంటి ఒక ప్రక్రియని ప్రారంభించారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఇలాంటి నియమ నిబంధనలు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకి తట్టుకోలేక ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి యాత్రా రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ యాత్రికులకు సంబంధించి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ తిరుపతి నుంచి కరీంనగర్ వరకు, ఖమ్మం నుంచి విశాఖపట్నం వరకు అన్ని ప్రాంతాల్లో 12 కార్యాలయాలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్క భక్తుడికి కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా దేశ అంతర్జాతీయ టూర్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేస్తూ ఉంది. ఒకసారి చార్ధామ్ యాత్ర వెళ్ళాలని భావించేటువంటి ప్రతి భక్తుడు కూడా జస్ట్ బుకింగ్ చేసుకొని తన ఆధార్ కార్డ్ సబ్మిట్ చేస్తే చాలు, తాను వెళ్ళాల్సినటువంటి యమునోత్రి కానీ, గంగోత్రి కానీ, కేదార్నాథ్ కానీ, బద్రీనాథ్ కానీ ఈ 4 ఆలయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్స్ లాంటివి ఏ కార్యక్రమాలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది ఏర్పాటు చేసి ఇటు శంషాబాద్, విశాఖపట్నం, బెంగళూరు అన్ని ప్రాంతాల నుంచి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనుభవం, అర్హత కలిగినటువంటి టూర్ గైడ్స్ 13-14 రోజుల కాలం పాటు వాళ్ళతో పాటు అందుబాటులో ఉంటూ ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ప్రయాణికునికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా తన సొంత వ్యక్తులను ఏ విధంగా అయితే కేర్ చేస్తాడో అదే విధంగా తీసుకురావడానికి అవసరమైనటువంటి ఒక వ్యవస్థని మనం తయారు చేసి ఉంచాం. కాబట్టి వేలాదిగా భక్తులు తరలి వస్తూ ఉన్నారు. ఇక మనకు 2 నెలల కాలం పాటు మాత్రమే ఉంది. సెప్టెంబర్, అక్టోబర్ 2025 చాలా విశిష్టమైనటువంటి సంవత్సరంగా మనం చెప్పొచ్చు. ఈ సంవత్సరంలో చార్ధాంలో ఈ సరస్వతి నది పుష్కరాలు కూడా మన మే మాసంలోనే క్లోజ్ అయిపోయాయి. ఈ శ్రావణ కార్తీక మాసాలలో చార్ధామ్ యాత్ర చేస్తే మరింత పుణ్యఫలం సిద్ధిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చార్ధామ్ యాత్రకి సంబంధించినటువంటి కోరిక, ఆలోచన ఎవరికైనా ఉంటే మళ్ళీ ఒక 6 నెలల కాలం పాటు ఎదురు చూసేటువంటి పరిస్థితి లేకుండా 2025 మహాకుంభమేళ మూలంగా ఈ సంవత్సరం వెళ్ళేటువంటి యొక్క భక్తుల యొక్క సంఖ్య, ఎందుకంటే కోటాను కోట్ల మంది భక్తులు అందరూ కూడా కుంభమేళాకి వెళ్ళి అక్కడ ఆధ్యాత్మిక స్నానం ఆచరించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసేసి వచ్చారు. కాబట్టి ఈ సంవత్సరం చార్ధామ్ ఆలయాలకు సంబంధించిన రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా చక్కగా దర్శనం చేసుకొని వాళ్ళ మనసులో ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా అక్కడ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి నేను తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ప్రతి వారం చార్ధామ్ యాత్రకు సంబంధించిన ట్రిప్స్ని అందుబాటులో తీసుకొని వస్తున్నాం. వాటిని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా పర్యాటకులకి, భక్తులకి తెలియజేస్తూ ఉన్నాం. సార్, మోస్ట్ అవైటెడ్ క్వశ్చన్ అనుకోవచ్చు. చాలా మందికి ఉండే డౌటే, చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీరు చెప్పినట్టుగా చాలామంది ఇంత ప్యాకేజ్ అని చెప్తున్నారు. అసలు యాక్చువల్ ప్యాకేజ్ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంత మొత్తంలో అందుబాటులోకి తీసుకొస్తుంది అండ్ అది పర్యాటకులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇక్కడ చూడండి, మీరు అడిగింది 100% కరెక్ట్. ఎందుకంటే డిజిటల్ ప్రపంచం అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన యొక్క మొబైల్లో
డిజిటల్ ప్రపంచాన్ని చూపిస్తూ ప్రతి ఒక్కరికి 15,000లో చార్ధాం వెళ్ళొచ్చు, 20,000లో చార్ధాం వెళ్ళొచ్చు అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రకటనల్ని మనం ప్రసార మాధ్యమాలు డిజిటల్ ప్లాట్ఫామ్స్లో మనం గమనిస్తూ ఉన్నాం. ఒక్క విషయం మనం బాగా గమనించాలి. 13-14 రోజుల కాలం పాటు ప్రయాణం, 13-14 రోజుల కాలం పాటు చక్కటి వసతి, ప్రతిరోజు మంచి భోజన సదుపాయాలు, ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు, పైగా హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ లేదా తెలుగు రాష్ట్రాల నుంచి ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, బెంగళూరు, చెన్నై అన్ని ప్రాంతాల నుంచి అటు డెహ్రాడూన్ కానీ ఇటు ఢిల్లీ కానీ ఈ 2 మార్గాలు మనకు అనుకూలంగా ఉంటాయి. అక్కడికి వెళ్ళడానికి అవసరమైనటువంటి విమాన సదుపాయాలు, ఇలా అన్ని సౌకర్యాలు కూడా కలగలుపుకొని చక్కటి ఏర్పాట్లతో దాదాపుగా 59,000 రూపాయలతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ అన్నీ కూడా ఇంక్లూడ్ చేసి ప్యాకేజ్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. ఇది 2025 సంవత్సరానికి సంబంధించి చాలా అతి తక్కువ ప్రైస్ అని మాత్రం మనం చెప్పొచ్చు. ఇటీవల కాలంలో మనం మొన్న వేసవి కాలంలోనే చాలా సందర్భాల్లో చూసాం. చాలామంది డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ఇంత తక్కువ ప్రైస్కు మేము ఇస్తూ ఉన్నాం చార్ధామ్ యాత్ర అని చెప్పేసి అనౌన్స్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులు పడినటువంటి సందర్భాలు, మరికొన్ని సందర్భాల్లో అయితే పర్యాటకులు అక్కడ వదిలేసి వెళ్ళిన సందర్భాలు కూడా మనం చాలా వరకు గమనిస్తూ ఉన్నాం. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా గత 25 సంవత్సరాలుగా దేశంలోనే కాదు ప్రతి రాష్ట్రంలో కూడా చార్ధామ్ యాత్ర అంటే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి సంస్థ మన సంస్థ. లక్షలాది మంది పర్యాటకులు ఇప్పటికే ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఆల్రెడీ కంప్లీట్ చేశారు. చార్ధామ్ యాత్రకు సంబంధించి వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని ఆధారంగా చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో, కన్నడ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి గ్రామీణ ప్రాంతం నుంచి మెట్రోపాలిటన్ సిటీస్ వరకు వాళ్ళ యొక్క రెఫరెన్స్తోనే చాలామంది పర్యాటకులు ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్కి రావడం జరుగుతూ ఉంది. కాబట్టి మీకు అన్ని సౌకర్యాలు, అన్ని ఖర్చులు, అన్ని విమాన టికెట్స్ అన్నీ కలిపి 59,000 రూపాయలకి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్రని ఇవ్వడం అనేది జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. రైట్ సార్, ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్లో పిల్లలు తీసుకెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు అండ్ పెద్దవాళ్ళు కూడా చూడాలని చాలా కోరికగా ఉంటుంది, చార్ధామ్ యాత్రని విజిట్ చేయాలి అని అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయా? అండ్ వాళ్ళు పేరెంట్స్ని తీసుకువెళ్ళమని చెప్పి చాలామంది తీసుకొస్తూ ఉంటారు, టూర్స్ అండ్ ట్రావెల్స్కి అప్పగిస్తూ ఉంటారు. సో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎక్స్ట్రా కేర్ ఏం తీసుకుంటుంది అటువంటి వారి కోసం? దీన్ని ఒక ఆధ్యాత్మిక యాత్రగానే చూడవలసిన పరిస్థితి లేదు. ఎందుకంటే భారతదేశం సాధారణంగానే ఉష్ణమండల దేశం. ఇక్కడ కొన్ని ప్రదేశాలు మాత్రమే శీతల ప్రదేశాలుగా, వేసవి విడిది కేంద్రాలుగా చెప్పచ్చు. దక్షిణ భారతదేశానికి సంబంధించిన ఊటీ, మున్నార్, కేరళ, ఉత్తర భారతదేశానికి సంబంధించిన సిమ్లా, మనాలి, శ్రీనగర్, ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి తీసుకుంటే గ్యాంగ్టక్, డార్జిలింగ్, గౌహతి ఇలాంటి కొన్ని ప్రదేశాలు మాత్రమే వేళ్ల మీద మనం లెక్క పెట్టుకోవచ్చు భారతదేశానికి సంబంధించి. ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే చార్ధామ్ యాత్రని ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎక్స్పీరియన్స్తో పాటు హిమాలయ పర్వత అందాలతో పాటు చక్కటి వేసవి విడిది ప్రాంతాలను ఎంజాయ్ చేయడానికి ఉన్నటువంటి ఒక సరికొత్త యాత్ర ఏది అంటే చార్ధామ్ యాత్రగా చెప్పచ్చు. ఒక సైడు వేలాది కిలోమీటర్లు హిమాలయ పర్వత ప్రాంతాల్లో ప్రయాణము, వీటన్నిటితో కూడా హిమాద్రి శ్రేణి పర్వత ప్రాంతాల్లో ప్రయాణం చేయడం, మనకి ఎక్కడ కూడా కాశ్మీర్, సిమ్లా, మనాలి, ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రదేశాల్లో ఎక్కడా కనిపించినటువంటి అద్భుతమైనటువంటి వాతావరణ పరిస్థితులు, అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రకృతి రమణీయతకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మార్గ మధ్యంలో వెళ్ళేటువంటి యాత్రికుల్ని ఎంతో మంత్రముగ్ధులను చేస్తూ ఉంటాయి. ఒకసారి కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ యాత్ర మార్గం అంతా కూడా మనం గమనిస్తే అదంతా కూడా స్విట్జర్లాండ్ ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో ఎలా అయితే ఉంటుందో చక్కటి అందమైనటువంటి ఆకృతులు, అందమైనటువంటి ప్రకృతి రమణీయత ఎలా అయితే మనకు కనిపిస్తూ ఉంటుందో అక్కడ కూడా మన కేదార్నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళేటువంటి మార్గం అంతా కూడా అలా కనిపిస్తూ ఉంటుంది. అందుకే అక్కడ చాలా రకాలైనటువంటి టూరిస్ట్ స్పాట్లు అన్నిటి కూడా ఏర్పాటు చేసి మినీ స్విట్జర్లాండ్గా పిలువబడుతూ కేవలం భారతీయులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతో మంది పర్యాటకుల్ని అశేషంగా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ప్రాంతంగా చెప్పుకోవచ్చు. సో రమణ గారు, ఫైనల్గా చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి అని అనుకునే ప్రయాణికులకి మీరిచ్చే సలహా ఏంటి? ప్రతి ఒక్కరికి అండి చార్ధామ్ యాత్రకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన, కోరిక భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే మనకందరికీ కూడా ప్రతి తీర్థ ప్రదేశాలు కూడా వెళ్ళాలి, చూడాలి, భారతీయ ఆధ్యాత్మిక విలువలను తెలుసుకోవాలి, భారతీయ ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలన్నీ కూడా దర్శనం చేసుకోవాలి అన్నటువంటి తపన, ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అటువంటి మన ఆలోచనకు అనుగుణంగా చార్ధామ్ యాత్ర అంటేనే 4 దివ్యమైనటువంటి ప్రదేశాలు, పైగా ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాం అక్కడ వరదలు వచ్చినాయి, వాతావరణ పరిస్థితులు బాగాలేవు, యాత్రికులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇలా ఎన్నో రావడం వల్ల చాలామంది మైండ్ సెట్
మాకు మోస్ట్లీ అందరూ కాకపోయినా కొంతమంది అరే ఎందుకు అంత దూరం వెళ్ళాలని అన్నటువంటి పరిస్థితులు కూడా చాలామంది రావచ్చు. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఏమీ కూడా లేవు. పైగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ చార్ధామ్ హైవేస్ కూడా ఏర్పాటు చేసి, ఎందుకంటే ఒకప్పుడు వెళ్ళేటువంటి మార్గం కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు అక్కడ కూడా చక్కటి రహదారులు అందుబాటులోకి వచ్చాయి, చక్కటి రవాణా వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. సాధారణమైనటువంటి మన జనజీవన స్రవంతి ఎలా ఉంటుందో అక్కడ ఉన్నటువంటి కొండ ప్రాంతాల పరిస్థితులు ఎక్కడ కూడా అలాగే ఉన్నాయి. చక్కటి హోటల్స్ అందుబాటులో వచ్చాయి, అక్కడ ఎయిర్పోర్ట్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి. వీటన్నిటికీ అనుగుణంగా స్థానిక ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చక్కటి ఎయిర్పోర్ట్లో చార్ధామ్ యాత్ర అంటేనే ఒక విశిష్టమైనటువంటి యాత్ర కాబట్టి ఆ యాత్రకు సంబంధించి, ఎందుకంటే ఉత్తరాఖండ్ రాష్ట్రం దైవభూమిగా పిలువబడుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అందరి జీవనాధారం ప్రముఖమైనటువంటి అంశం ఏది అంటే చార్ధామ్ ఆలయాలకు సంబంధించినటువంటి యాత్రా మార్గం అంతా కూడా. ఆ యాత్రా మార్గం జరిగేటువంటి 6 నెలలతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు 12 నెలల కాలం పాటు తన జీవన భృతిని ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే అక్కడికి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా సాదర స్వాగతం పలుకుతూ ఎన్నో రకాలైనటువంటి మధురానుభూతులను మనకు మిగులుస్తూ ఉంటారు. అలాంటి దివ్యమైనటువంటి యాత్రకి మీరు వెళ్ళడానికి సంకోచించాల్సినటువంటి పరిస్థితి లేదు. మీకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల నుంచి చక్కగా ఏర్పాటు చేసింది. ఇటు హైదరాబాద్ నుండి కానీ, తిరుపతి నుండి కానీ, విశాఖపట్నం నుంచి కానీ, బెంగళూరు నుండి కానీ, డెహ్రాడూన్ వరకు, ఢిల్లీ వరకు తీసుకువెళ్ళి అక్కడి నుంచి మార్గమధ్యం ద్వారా హరిద్వార్, రిషికేష్, యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్ మార్గమధ్యంలో వచ్చేటువంటి పంచప్రయాగ క్షేత్రాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి దివ్యమైనటువంటి క్షేత్రాలన్నింటినీ కూడా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ మీకు కల్పిస్తూ ఉంది. కాబట్టి వెళ్ళేటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఎలాంటి సంకోచం లేకుండా ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్కి కాల్ చేయండి. సెప్టెంబర్, అక్టోబర్ ఇంకా 2 నెలల కాలం పాటు మనకు అందుబాటులో ఉంది. చక్కటి ఏర్పాట్లతో చార్ధామ్ యాత్రను మీ ముందు ఉంచుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ రమణ గారు. చార్ధామ్ యాత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలను మాకు తెలియజేశారు. ధన్యవాదములు. సో చూశారు కదా, చార్ధామ్ యాత్ర యొక్క విశేషాల గురించి చాలా చక్కగా వివరించారు రమణ గారు. అలాగే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్యాకేజెస్ గురించి మీకు ఇంకా ఇన్ డీటెయిల్గా కావాలంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు.